నన్ను కన్నెచ్చిందయ్యా. స్వర్గాధీశులపై కయ్యములకు పోయి ఉంది నీపై శాంతి అంతరూ మర్చినాను కదా. శివ శివ సమక్షమున మధ్యమా ఏదో అలవాటులో పొరపాటు ప్రభు. ఆ ఊరకరాడు కదా మహానుభావుడు. మన ప్రహ్లాదు వారు మాసం నందే జన్మించారు కదా, అతనికి ముద్దు ముచ్చటలు చూడవచ్చు. పరమానందం నాటకి దేవి నారదుడు భోజన తగు ఏర్పాటు మునేంద్ర పని విద్య ఏమి చంద్రం ఏమి అది ఏమి ప్రహ్లాద వారు నీవు నీ తల్లి ధర్మం ఉన్నప్పుడే నేను చెప్పిన ఉపదేశం అంతా మరచివో లేదు మరలా చెప్పేది. ఓం నమో నారాయణాయ ఆహా ఆహా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో హిరణ్యకశ్యపాయ నమః ఓం నమో హిరణ్యకశ్యపాయ ఈ పూట వాయిన విందారించుకోవాలి. ఆ వలదలే తల్లి వలదలే శివ శివ ఎవరక్కడ ఎవరి శత్రుధ్యానం కావించువాడు ఎవరి శత్రుధ్యానం కావించు ప్రభు ఇచ్చట ప్రభు ఆయన ప్రకారం నీవు నిద్రించుతూ ఏమియో కలవరించు. ఏమిటో నీకు తెలియనా నాయన? మన శత్రువైన వాడిని మనం ఏమేమి చేయగలను? నీవిప్పుడు ధ్యానించు వాడిని. వాడేనా మన శత్రువు? ఆ పాడును నాయన. కలవరించమని గుడ్డి కానీ మేల్కొని కూడా అదే ధ్యానం చేస్తుంది కదా. నీవు స్మరించగల మాధవుడు ఎంతటి కూడా కూడా నీకేమి తెలియక పండి అయి నీ దుమ్మిన తండ్రిని పట్టి కలుండే అని అనుచు ఔషధించేది లేక ఉపయోనిధి గణనము పుట్టినట్టు నావు వంశము చెరపుట్టినాడు గురువా. అని అనడం తప్పని తనకేమి తెలియను ప్రభు. ప్రభు కన్నులు తెరవని పసివాడిపై నా ఆగ్రహము అక్షరాభ్యాసము గావించిన వాడే మార్గంలోకి వచ్చును. అవును లీలావతి, వీడికి అక్షరాభ్యాసం అనొచ్చునే తక్షణ కర్తవ్యం. త్వరపడి మా ఆశ్రమం పంపిన సకల విద్య పారంగతని చేసేది. ఇప్పటి వరకు అమలు చేసింది చేశానయ్యా. ప్రహ్లాద బాలుడు నీ ఆశ్రమంలో జనించడు కదా, వారికి ఎట్టి బుద్ధులు కాక ఎట్టి బుద్ధులు వరంబడు. అట్లయినా మీ హరి ఏమంటివి? కాదు మీ విరోధి ఇట్లు పలికించుచున్నాడు. ఆ వైకుంఠంలో చూసి మీకు తెలియజేసేదను. ఆ వైరిని వధించిన బాలునకు ఎలా స్వప్నములు రావు. త్వరపడి ఆ సహాయం చేయి. నారాయణ నారాయణ నారాయణ. మన గురువరైన శుక్రాచార్యుడు పుత్రుడు చంద్రుడు అమర్పుడు పెద్ద పురాణం తెచ్చుకున్నాడు. రాక్షస
రాజేంద్ర నమో నమః నమో నమః. బ్రహ్మణోత్తమ సూచితివి కదా ప్రహ్లాద చిరుక ప్రాయం బాలుడు ప్రపంచ జ్ఞానం ఎరుగుడు. వీరిని మీ గురుకులము తీసుకొని పోయి సకల విద్య పారంగతులు చేసి మాకు అప్పగింపు. మహాభాగ్యం స్వామి. సకల విద్యా ప్రాంతిలో నాయన ఎంతకే సకల విద్యా పారంగతులు మన మంత్రివర్యులైన కారణాభివృద్ధి చెప్పి వీరికి కావాల్సిన ద్రవ్యములు ఇప్పిస్తాం. పందులు పందులు కాదురా, పంతులు గారు అనవలేండి. అదేనండి పంతులు గారు. పందులు కాదురా బాబు. సరేలే ఇగో పంతులు కోప్పడకండి, మాకు గొప్పగా అక్షర జ్ఞానం లేదు. చిన్నప్పటి నుంచి మా మహారాజు గారు మమ్మల్ని చేరవేసి ఇంత వాణి చేసి సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నారు. కాబట్టి ప్రహ్లాద బాలుడు ఈ రోజు నుంచి మీ దగ్గరకు వస్తాడు కాబట్టి ఆయనతో పాటు మాకు సరే. మరి ప్రభు గారు చెప్పారు కదా పూజా ద్రవ్యాలు, మరి ఏవో చెప్పండి. చెప్పాలి కదా, చెప్పండి. రాసుకుంటావా? అందరూ ఒక్క నుంచి చూడండి రా. రాసుకుందాం. చెప్పు. రాసుకుంటావరా? ఒక బస్తా కందిపప్పు, బస్తా కందిపప్పు ఒకటి, ఒక అరబస్తా మినప్పప్పు ఒకటి, గుండుపప్పు. గుండుపప్పు బద్దపప్పు కాదు. ఎక్కడిది? గుండుపప్పు. అదే గుండుపప్పు ఎక్కడిది? అదే అదే అది. తర్వాత పెసరపప్పు, పెసరపప్పు ఒక అరబస్తా ఒకటి. పోతే బియ్యము, బియ్యము ఎన్ని పుట్లు? ఒక 6-7 బస్తాలు. మంత్రులు ఇవన్నీ మీరు చెప్పారు కదా, ఏమైనా దుకాణం పెట్టుకుంటారా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇటు పోయినా 40 మంది పోతున్నాము, ఆ మాత్రం ఉండద్దారా? ఏమి చెప్పండి. 5-6 బస్తాలు బియ్యము, బియ్యము ఇంకా కూరగాయలు. కూరగాయలు ఏమేమి అన్ని చెప్పండి. వంకాయలు, దొండకాయలు ఒకటి, బెండకాయలు ఒకటి, టమాటాలు ఒకటి, పచ్చిమిరపకాయలు ఒకటి, ఆనపకాయలు, సొరకాయలు, కాకరకాయలు, కాకరకాయలు ఎన్ని రకాలు కావాలి? 2 రకాలు. దాంట్లో ఉండేవే 2 రకాలు. ఎవరు చెప్పాడు? కాకరకాయలు 3 రకాల కాకరకాయలు ఉన్నాయి. 3 రకాలు లేదురా, 2 ఉన్నాయి. 3 లేదురా బాబు, 2 నాయన. ఊర్లో పండేది పొడుగు కాకరకాయ. అవును. అడవిలో పండేది కోడ కాకరకాయ. కోడ కాకరకాయ. అంతే. దాని తమ్ముడు ఇంకోటి ఉంటది. ఉత్తరం దక్షిణం నడుస్తూ ఉంటది. అరిసెకాయ ఎర్రగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు. అబ్బా దాని రూపురేఖలే వేరే గురుగారు. అది ఇంతకీ తినేకాయనా? తినేది మీకు తినాలనిపిస్తుంది కదా, ఊరిపోతుంది, ఆడిపోతుంది. ముఖ్యంగా పొలాల గట్టునే పండుతుంది. పొలాల గట్ట మీద పండుతుంది అంటే కాయ. ఉత్తర దక్షిణాల్లో నడుస్తుంది. ఈ కాయ నేను తినలేదు. ఎండ్రకాయ. ఎండ్రకాయ ఇగో రండి. ఇగో ఇప్పుడు కాదు కానీ మీరు అక్కడికి రండి. మీ అందరికీ మా ప్రహ్లాద వాళ్ళతో పాటు మీకు కూడా విద్యాభ్యాసం చేస్తాను. రండి. మీరు వెళ్ళండి, నరమాంసం వండించుకున్నాం. మీరు ఎంత పదండి. నాయన వచ్చావా? నమస్కారం అమ్మ. కూర్చోండి. అమ్మ పక్క పట్టం తెచ్చుకున్నావు. మా ఇష్టం, మా రాజ్యం. ఎవడు చెప్పు. ఇంటి దగ్గర లేదా విశ్రాంతి? కాళ్ళు సమస్య. సరేలే అమ్మా, మీకు చెప్పిన పాఠాలు ఏమైనా వచ్చాయా? అమ్మా కలగాలి. కూర్చో. అమ్మా, మీకు చెప్పిన పాఠాలు ఏమైనా వచ్చాయా? రాలేదా? మీ పుస్తకాలన్నీ ఉతకడానికి వేసారమ్మా?
చెప్పమ్మా. ఉప్పు తప్పు రంగు కోరికను చూడ చూడ రుచుల జాలవేద పురుషులందు ఏం రాశాను? నేను రాయలేదమ్మా, చెప్పింది నేనమ్మా, రాసింది నేను కాదు. పురుషులందు బా చెప్పమ్మా. కూర్చోమ్మా. అమ్మా నీకు రాలేదా? పంతులు మా అమ్మ నాకు చెప్పింది. పంతులు పంతులు పావు షేరు మెంతులు మా ఇంటికి వెళ్తుంటే దానంతా గుంతలు ఎందుకు పంతులు? అరే వద్దురా, వాడు వచ్చాడు ఇంకా. నాయనా బాబు, నాయనా లేకరా నాయనా. అరుస్తున్నా ఇందాక నుంచి, మళ్ళీ ఇదొకటే. లేకు నాయన. పంతులు చెప్పు పంతులు. బాబు నీకు చెప్పిన పాఠం ఏమన్నా వచ్చిందా? నిన్నటిదా మొన్నటిదా? నీకు ఏది వచ్చినట్టు అనిపిస్తుంది? నిన్నటిది వస్తుంది అనిపిస్తుంది, మొన్నటిది చూద్దాం. నిన్నటిదైతే చెప్పు. చేత గవ్వైన రేజే నాకు రుణమిచ్చిన మిత్రులు శత్రువులు ఆయను, పైపాతక భుజంగమాయను, అక్రమ విక్రమ గ్రహచార దోషమా, ఇక నువ్వు నా తోకైనా పీకగలవా? మీరు చెప్పిందే కదా పంతులు, మీరే నా కవులు, మాలాంటి కవులు తొక్కేస్తున్నారు. నేను కూడా కవిత రాశా. కవిత రాశావా? రాసే చెప్పరా, ఎంత అనుమానం? చెప్పరా. గొర్రె బొచ్చు గొంగడికి పనికొచ్చు, కుందేలు బొచ్చు టోపీలకు పనికొచ్చు. చాలా బాగుంది. నీ బొచ్చు నా బొచ్చు ఎవరికి పనికొచ్చు? పందిరికి పనికి వచ్చు, అందులో మన ఇద్దరం ఉండవచ్చు. నీకేమొచ్చు? నాయన మొద్దు, రే మొద్దు.